విజయ్ తలపతి గారి న్యూస్ చూసారా? అంటే వాళ్ళ వైఫ్ డివోర్స్ ఇస్తున్నట్టు. నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయనని కలిసారో దాని అప్పటి నుంచి తనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పేసి చాలా మంది వీడియోలలో. జగన్మోహన్ రెడ్డికి విజయ్ దళపతికి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ నడుస్తూనే. ఎప్పటి నుంచి కలిసారని మన పెళ్లికి ఇన్వైట్ చేశారు, వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ విజయ్ దళపతి జగన్మోహన్ రెడ్డి. దాని గురించి తప్పేముంది? బ్యాడ్ టైం ఏముంది? ఆ కలిసిన దగ్గర నుంచే ఆయనకి వాళ్ళ వైఫ్ డివోర్స్ ఇస్తున్నట్టుగా న్యూస్ బయటకు రావడం. సో వీటికి సంబంధించి చాలా మంది చేస్తా ఉన్నారు. త్రిషాకి విజయ్ దళపతికి లవ్ స్టోరీ నడవబట్టి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచోనే ఉంది. ఓకే, ఆమె డైవర్స్ ఇవ్వడం ఫిక్స్, మొన్న అనుకుంది, ఇస్తుంది, అంతే తప్ప వీళ్ళు ఎందుకంటే పాలిటిక్స్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ వీళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారండి. దాని మించి అయితే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కలిసి ఏమైనా అలా చేయి ఇలా ఏం చెప్పలేదు. బ్యాడ్ టైం కలవడానికి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వాళ్ళంతా ఎంతో బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాస్ట్ లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యారేజెస్ చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు కూడా విజయ్ తలపతి గారు కూడా అదే లైన్ లో పోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఆయన కూడా ముందు 3 మ్యారేజ్ డిప్యూటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? విజయ్ తలపతికి నాలెడ్జ్ ఉంది. పవన్ కళ్యాణ్ మాదిరి కూటమితో వస్తాం కూటమితో చేస్తాం అని కాదు. విజయ్ దళపతి ఏమంటారు, పొత్తు పెట్టుకోను, ఎంతమంది వచ్చినా నేను సింగిల్ గానే వస్తామని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తాను, సింగిల్ గా వస్తా అంటున్నాడు తప్ప పొత్తు పెట్టుకొని ఒకరి 10 జెండాలు పట్టుకొని పోయాను అన్నట్ల. నా ఫ్యాన్స్ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నా ప్రాణం ఉన్నంత వరకు ఒక్కరినే పోటీ చేస్తే ఒక్కనిగానే ఉంటా, గెలుస్తానో పోడుతానో అదే చెప్తున్నాడు విజయ్ దళపతి. ఓకేనా? అంటే గతంలో కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట్లాడినారు, అంటే నేను ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సినిమాలు అన్ని నేను చేయను వదిలేస్తాను అన్నారు. అట్లానే ఇప్పుడు విజయ్ తలపతి గారు కూడా నేను పాలిటిక్స్ లోకి వస్తే సినిమాలు చేయను అని చెప్పేసి మొన్న ఒక లాస్ట్ సినిమాతో ఆపేసి, మరి ఈయన కూడా సినిమాలు తీసే కాదు. హలో, కాదు, ఒక్క నిమిషం మాట్లాడుతున్నాండి. విజయ్ దళపతి మాట ఇచ్చాడంటే సినిమాలు తీయట్లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపట్లేదు, ఎందుకంటే అతని ఇన్కమ్ ఇక్కడ స్క్రిప్ట్ బ్రో విజయ్ దళపతి మాట ఇచ్చాడని తప్పలేదు, అతను ఆపేశాడు. పవన్ కళ్యాణ్ అలా కాదు, ఇన్కమ్ ఇక్కడ సినిమాల దగ్గర నుంచి ఉంది, చంద్రబాబు దగ్గర నుంచి ఇన్కమ్ ఉంది. అతనికి రాజకీయం నాలెడ్జ్ లేకపోయినా ఏదో ఈవీఎం స్కాముల ద్వారా గెలిచాడు, కూటమి ప్రభుత్వం ద్వారా గెలిచాడు. ఎందుకు ఇక్కడ ఆదాయం వస్తుంది, దాన్ని పోగొట్టుకోవట్లేదు. ఏ పార్టీల గురించి రాజకీయం గురించి నాలెడ్జ్ తెలియని నాగబాబుకే ఎమ్మెల్సీ సీట్ ఇప్పించాడు. వాళ్ళ ఫ్యామిలీలోనే 2 టికెట్లు ఇచ్చారు. ఆ పార్టీ గురించి కష్టపడి పార్టీలో దెబ్బలు తిని అరెస్ట్ అయ్యి వాళ్ళకైతే ఏ టికెట్లు లేవు, ఏం లేవు. వీళ్ళ ఫ్యామిలీ ఒక్కరిని బాగుపరుచుకుంటారు పవన్ కళ్యాణ్. నాకు ఎందుకు ఇన్కమ్ ఎలా ఉంది? సినిమాల ద్వారా ఇన్కమ్ ఉంది, చంద్రబాబు ద్వారా ఇన్కమ్ ఉంది, అంతకు మించి అయితే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి బీదవాడు కాదు. వాళ్ళ తాతల ఆస్తులు కోట్లకు ఉన్నాయి. మీకు కావాలంటే చూసుకోండి, పులివెందుల్లో వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నా, వాళ్ళ నాన్న ఎక్స్ సీఎం, వాళ్ళ తాతది భూములు ఎలా ఉన్నాయి చూడండి, మీరే వెళ్ళి చూడండి. ఓకే, పవన్ కళ్యాణ్ మాత్రం మా నాన్న కానిస్టేబుల్, మాది బీద ఫ్యామిలీ, సినిమాల నుంచి అలా రాలేదు. ఓకే, కష్టపడి సినిమాలు సంపాదించుకుంటున్నాడు కదా, రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగా ఫ్లైట్ లో ఎవరు సొమ్ముతో ఫ్రీగా తిరుగుతున్నాడు. విజయవాడ టు హైదరాబాద్ ఎవరు సొమ్ముతో తిరుగుతున్నాడు. ఒక్క రోజు తిరుపతిలో స్టే చేయడానికి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాడు, విజయవాడ నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ స్టే చేస్తే అయిపోవడానికి పోయి మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అతను సొంత డబ్బులతో పోతున్నాడు. సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు ఏ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారో, సామాన్య ప్రజలు ఏ ఫ్లైట్ లో వెళ్తున్నారు ఆ ఫ్లైట్ లో టికెట్స్ పెట్టుకొని వెళ్తున్నాడు. చూపిమంటే చూపిస్తా. సామాన్య ప్రజలు ఎవరైనా కూడా అదే ఫ్లైట్ లో తిరుగుతున్నారు. ఓకేనా? మీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళట్లేదు. ఓకే, ఇప్పుడు తిరుగుతున్న బేగంపేట ఏది ఎవరిది ఫోటోలు స్పెషల్ ఫ్లైట్ ఫోటోలు మీ వాళ్ళు బయట పెట్టట్లేదే. స్పెషల్ ఫ్లైట్ లో కాదు, సామాన్య ప్రజలతో ఏదైనా ఫోటో ఇస్తున్నా ఫ్లైట్లలో? సామాన్య ప్రజలతో ఏమైనా ఫ్లైట్ లో ఫోటో ఇస్తున్నాడా? చెప్పండి. సో ఇప్పుడు ఆవిడ డివోర్స్ ఇస్తుంది కాబట్టి అంటే ఆ ఏడుపు ఏమైనా తగులుతుంది అంటారా? ఎవరికి? అంటే ఆడవాళ్ళ ఏడుపు తగులుతుంది అంత లేదండి, అంత సీన్ ఏం లేదు, అలా ఏం ఉండదండి. ఎందుకంటే విజయ్ దళపతికి వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి డైవర్స్ ఇస్తున్నారు, అంతకు మించి ఏముంది. రాజకీయంలో అయితే విజయ్ దళపతి అయితే తోపే అండి, ఎందుకంటే సింగిల్ గా పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ మాత్రం ముగ్గురితో కూటమితో పోటీ చేయడు. ఓకేనా?